ఈరోజు మనము ఎవరి మీద కట్టబడాలంటే ఆయన మీద కట్టబడాలి. మనము దేవుని మందిరముగా కట్టబడుతున్నాం, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. కట్టబడడం అనేది ఆయా ప్రాంతాల్లో మీరు చూస్తుంటారు, మేస్త్రీలు ఇటుకలతో ఇల్లు కడుతున్నప్పుడు మరి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి కొడతారనమాట, సగం ముక్క చేస్తారు. ఎందుకంటే ఆ స్థలంలో అది చక్కగా పేర్చబడాలి. ఆ గోడ సరిగ్గా ఉండాలంటే కొన్నిసార్లు సరిగ్గా చెయ్యాలి, ఎత్తు పల్లాలు కొయ్యాలి. ఈ దినాలు ఇటుకలు ఉన్నాయి, ఆ దినాల్లో రాళ్ళను వాళ్ళు చిజిల్ చేసేవాళ్ళు. దాన్ని ఆ ప్రాంతంలో ఎలా పెడతాడో ఈరోజు దేవుని సంఘములో మనమందరము అలాగే చిజిల్ చేయబడాలి. అంటే మనలో పనికిరానివి తీసివేయబడాలి. మనం ఆ గోడలో సరిగ్గా పట్టడానికి ఎక్స్ట్రాలు పోవాలి. మనం దానికి ఇష్టపడినప్పటికీ మనం ఆ గోడలో సరిగ్గా సరిపడాలంటే మనము చిజిల్ చేయబడాలి, మనము పగలగొట్టబడాలి. ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు.